పెద్దపల్లి జిల్లాకు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. పెద్దపల్లి జిల్లాపై వరాల వర్షం కురిపించనున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అయితే సీఎం హోదాలో మొదటిసారి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికేందుకు అటు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు మరియు పొన్నం ప్రభాకర్ కూడా భారీ ఏర్పాట్లు చేశారు. భారీ పోలీస్ బందోబస్తుల మధ్య దాదాపు ఈ సభాస్థలికి 1,00,000 మంది జనాలను పోగు చేసేందుకు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. అయితే 4 గంటల ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఈ సభా ప్రాంగణానికి చేరుకొని యువ వికాస్ పేరుతో భారీ సభను నిర్వహించనున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు. భారీ సభను ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000 మంది జనాలు వచ్చే విధంగా ఈ సభను ఏర్పాటు చేశారు. రంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద ఈ భారీ సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఈ సభకు హాజరు కానున్నారు. అయితే దీనికి సంబంధించిన మంత్రులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. అనువనుగుణ పోలీసు పెట్రోలింగ్ మధ్య పోలీసు బందోబస్తు మధ్య క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అందరినీ లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సీఎం హోదాలో మొదటిసారిగా రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే సీఎం హాజరైన వెంటనే పలు స్టాళ్లను కూడా అంటే పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్టాళ్ల రూపంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో జిల్లాకు 50 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 100 పడకల సామర్థ్యానికి పెంచుతూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అదేవిధంగా అంటే ఈ ఆసుపత్రి పరికరాలకు మరియు అదేవిధంగా సివిల్ పనులకు సంబంధించిన కూడా దాదాపు 51 కోట్లను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. అదేవిధంగా మంత్రిలో గల 50 పడకల ఆసుపత్రిని కూడా 22 కోట్లు దాదాపు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అంటే మొన్న రీసెంట్గా వేములవాడకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కూడా వేములవాడలో భారీ నిధులు మంజూరు చేసి వరాల జల్లు కురిపించాడు. అదేవిధంగా తొలిసారిగా ఈ పెద్దపల్లి వస్తున్న నేపథ్యంలో కూడా పెద్దపల్లి జిల్లాకు మాత్రం నిధులు మాత్రం భారీగా విడుదల చేస్తున్నాడు. అదేవిధంగా ఈ యువ వికాసం పేరుతో ఈ సభకు హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అంటే మొన్న గ్రూప్ 4 ఉద్యోగులకు అదేవిధంగా సింగరేణి కార్మికులకు కూడా నియామక పత్రాలు అందజేస్తున్నారని కూడా తెలుస్తుంది. అంటే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ సభకు హాజరు కాబోతున్నారు. అంటే దాదాపు ఉద్యోగాలు పొందిన 9,000 మందికి ఈ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 9,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మేము దాదాపు ఇప్పటికే 50,000 పైచిలకు ఉద్యోగాలను కూడా మేము ఇచ్చామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సభకు హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఇక్కడ గ్రూప్ 4 ఉద్యోగులకు మరియు సింగరేణి ఉద్యోగులకు కూడా నియామక పత్రాలు అందజేయనున్నారని కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పాలన వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూడా చాలా గ్రామాల్లో కానీ అటు నగరాల్లో కానీ సంబరాలు కూడా నిర్వహించారు. అదేవిధంగా యువ వికాసం పేరుతో కూడా ఇక్కడ భారీ ఎత్తున సభ ఏర్పాటు చేశారు. దాదాపు పెద్దపల్లి జిల్లాకు మాత్రం నిధులు విడుదల చేసింది. ఓవరాల్గా మరికొద్ది సేపట్లో అంటే 4 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ సభకు వచ్చి ఖచ్చితంగా యువ వికాసం పేరుతో ఎవరైతే ఉద్యోగాలు సాధించారో వాళ్ళకి నియామక పత్రాలు కూడా అందజేరింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం అటు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు మరియు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా చాలా వరకు ఇక్కడ ఏర్పాట్లు అయితే మొత్తం ముమ్మరంగా పూర్తి చేశారు. దాదాపు 1,00,000 మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు మనం చూడొచ్చు కనుచూపు మేరకు కూడా ఇక్కడ కుర్చీలు అదేవిధంగా లైటింగ్స్ కూడా ఏర్పాటు చేసి భారీ జనాలను తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా చూడొచ్చు మొత్తానికైతే ఇదే ప్రాంగణానికి 4 గంటల ప్రాంతంలో ఇదే ప్రాంతానికి రంగంపల్లి సబ్ స్టేషన్ వద్ద ఇదే ప్రాంతానికి హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వస్తాడని కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ భారీ స్టేజ్ కూడా ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఇటు నడుచుకుంటూ వెళ్ళి వచ్చిన ప్రజలతోని మమేకమై మాట్లాడడానికి కూడా ఇక్కడ బాగా భారీ స్టేజ్ ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు. అంటే దాదాపు 1,00,000 మంది జనాలను తరలించేందుకు మాత్రం ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా ముమ్మరంగా కసరత్తు చేశారు. మరి ఇక్కడ మొత్తానికైతే చూడవచ్చు. మొత్తానికైతే పోలీసు బందోబస్తు మధ్య ఇక్కడ సభ మాత్రం ఇక్కడ పనులు చకచక జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రాబోతున్నాడు. ఓవరాల్గా ఇక్కడ సభా స్టేజ్ వద్ద ఓవరాల్గా చూస్తే మాత్రం పరిస్థితి ఇలా నెలకొంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.